నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. అవ్వ తాతలకు పింఛను అందనివ్వకుండా చేసిన పాపం చంద్రబాబుది, అలాగే ఆయన బినామీ సంస్థది అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. నగరంలోని స్థానిక సన్ రైజ్ హోటల్లో ఏర్పాటు చేసిన రజక సామాజిక వర్గ ప్రతినిధులు కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ధర్మాన హాజరయ్యి సందేశం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు దోచుకోవడం కోసమే తప్ప ఇతర వర్గాల కోసం ఆలోచన చేసింది ఏమీ లేదని ఆరోపించారు. గడిచిన 4.5 ఏళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశాం అని, సూర్యోదయానికి ముందే నిబద్ధతతో కూడిన వాలంటీర్లు ఇంటింటికి చేరుకుని లబ్ధిదారులకు పింఛన్లు అందించేవారు. కానీ నిన్నటి వేళ ఆ విధంగా జరగలేదని, అందుకు కారణం చంద్రబాబు అని చెప్పారు. చంద్రబాబు బినామీ సంస్థ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో వాలంటీర్లు పింఛన్ పంచొద్దని ఆదేశాల మేరకు పింఛన్లు పంపిణీ ఆలస్యమైందని, తప్పకుండా పింఛన్లను పంచుతామని చెప్పారు. రజకులు ఐక్యతతో ఉండాలని, వారు చెప్పిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కుప్పిలి సూర్యారావు మాట్లాడుతూ చంద్రబాబు బీసీలకు మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు నగవరపు రాజు, కంచర్ల అరుణ, గండేపల్లి విజయబాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పిన మాట ఓటేయకు ముందు ఏ మాట చెప్పానో ఆ మాటను తూచా తప్పకుండా మళ్ళీ ఓటు అడిగినాక మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మనకు కావాలా? మనం ఎవరు కావాలో మీరు చెప్పండి అని మాట్లాడారు కదా. చిన్న విషయం ఇది. ఏంది ఎప్పుడు మనం ఆలోచించట్లేదు. 14 సంవత్సరాలు చూసాము పచ్చి అబద్ధాలు, మోసం. ఇంకొక 5 సంవత్సరాలు చూసాం. ఏ మాట చెప్పాడు ఆ మాటకి ఓటు వేయకు ముందు ఏం చెప్పాడు, ఓటు మళ్ళీ ఓటుకు వచ్చేదాకా అదే మాట ఉంది. ఇది చాలా. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే రజకులకు ఉండేటువంటి కొన్ని సమస్యలు నాకు పెద్దలు నా దృష్టిలో తీసుకొచ్చారు, మీ సంఘ నాయకులు కూడా తీసుకొచ్చారు. నేనేం ఇక్కడే చేసేస్తానని హామీ ఇచ్చేవాడు కాదు. చెప్పను. మీలాగే ఇలాంటి కమ్యూనిటీల తాలూకా గొంతుని అవసరమైతే అసెంబ్లీలో వినిపిస్తాను. విధానం రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వాల్లో ఉండి ఆ విధానం రూపకల్పన చేయిస్తాను. కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని పంచుకోవడానికి మీతో కలిసి ఉంటాను. శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని స్థానిక విశాఖ ఏ కాలనీలో మంగళవారం కూటమి అభ్యర్థి గొండు శంకర్ బీజేపీ జనసేన నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ఏర్పాటు అయిందని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి ఉద్యోగావకాశాలు కల్పించి నిరుద్యోగంతో సతమతం అవుతున్న యువతకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పుట్ట వెంకటేశ్వరరావు పలువురు మత్స్యకార నాయకులకు పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపాకు ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఖజానాలో ఉన్న డబ్బు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేవాడు కాదు. పింఛన్లకు నిధుల కొరత పెట్టేవాడు కాదు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు పింఛన్ల పంపిణీ చేయించకపోవడానికి కారణం నిధుల కొరతే. ఇవన్నీ నిధులు ఉండుంటే సకాలంలో ఆ సిబ్బందితోనే చేయించేవాడు. మార్చి 28న సాక్షి దినపత్రికలో దీనికి రుజువు ఏంటంటే ఏప్రిల్ 3వ తారీఖున నుంచి పింఛన్లు పంపిణీ చేస్తారని మార్చి 28 తారీఖులోనే సాక్షి దినపత్రికలో జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన వార్తను ప్రచురించింది. కావాలంటే ఇది చూడండి. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపినందుకే ఈ రాష్ట్రానికి సీఎం జగన్ అవసరమని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కొత్తకోట వారి వీధి, చంద్రయ్యపేట తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంను చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రతి ఒక్క ఓటర్కి వివరించి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయని విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధితో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటిలో ఏమేమి నెరవేర్చాము, ఏ ఇంటికి ఏ సంక్షేమ పథకాలు అందాయో చెప్పగలమని అన్నారు. అందుకే ధైర్యంగా ప్రతి గడపకు వస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు, జేజే మోహన్ రావు, బొడ్డేపల్లి అజంతా కుమారి కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో బుధవారం వైకాపా తరపున యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల పథకాలతో ద్వారా ప్రజలు ఎంతగానో అభివృద్ధి చెందారని యువనేత తెలిపారు. మళ్లీ ఇటువంటి అభివృద్ధి, సంక్షేమం వైకాపా ప్రభుత్వం వస్తేనే సాధ్యమని చెప్పారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ధర్మాన ప్రసాదరావును ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను గెలిపించాలని గ్రామస్తులకు యువనేత విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అతి తక్కువ సమయంలోనే రికవరీ చేసి బాధితులకు మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక చేతుల మీదుగా అందజేశారు. .ceir.gov.in అనే పబ్లిక్ వెబ్సైట్లో పోగొట్టుకున్న మొబైల్ను తిరిగి పొందుటకు గాను బ్లాకింగ్ రిక్వెస్ట్ను రిజిస్టర్ చేసుకోగా సదరు మొబైల్ IMEI నంబర్లు బ్లాక్ అయిన తర్వాత ఆ రిక్వెస్ట్ను రిసీవ్ చేసుకొని సదరు మొబైల్ను ట్రాక్ చేసి రికవరీ చేసిన తర్వాత మొబైల్ను అన్బ్లాక్ చేసి మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తికి ఇస్తున్నామని ఎస్పీ తెలిపారు. CEIR పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 146 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇది వరకు జిల్లాలో లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా 244 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగిందని, మరొక 56 ఫోన్లు రికవరీ చేసినవి ఈ రోజు బాధితులకు ఇవ్వడంతో ఇప్పటి వరకు మొత్తంగా 446 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశాం అని ఎస్పీ తెలిపారు. వాటి విలువ సుమారు 55 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. మొబైల్స్ వాడేవారు తప్పనిసరిగా ఫోన్కు సెక్యూరిటీ లాక్ ఉపయోగించాలని, వ్యక్తిగత విలువైన సమాచారాన్ని మొబైల్లో ఉంచకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, సిఐలు శ్రీనివాసు, జి సోమశేఖర్, సైబర్ సెల్ సిబ్బంది ఉన్నారు. నగరానికి చెందిన విశాఖ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు బాబూజీ కళామందిర్లో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో మందిని డాక్టర్స్, ఇంజనీర్స్, IITNగా తీర్చిదిద్దారని స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. రిటైర్డ్ రిజిస్ట్రార్ తులసిరావు మాట్లాడుతూ పట్టణంలో విశాఖ స్కూల్లో విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు పెంపొందించుకుంటూ విజయాలు సాధిస్తున్నారు అని చెప్పారు. విద్యార్థుల ఆటపాటలు, మ్యాజిక్ షో అందరినీ అలరించాయి. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు, రిటైర్డ్ DEO బలివాడ మల్లేశ్వరరావు, ఐతం కాలేజ్ డీన్ విష్ణుమూర్తి, ఇండియన్ నేవీ చీఫ్ కమాండెంట్ చైతన్య, హెడ్ మాస్టర్ పి రామారావు, ఉపాధ్యాయులు, చైర్మన్ డాక్టర్ కె మధుసూదన్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న సంక్షేమ పాలనకు పట్టం కట్టాలని జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నరసన్నపేట మండలం పారసెల్లి, తెలగవలస పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. పేద ప్రజలకు మేలు చేసిన జగనన్నకు, దాసన్నకు అండగా నిలవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కృష్ణదాస్కు యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడులకు బ్రహ్మరథం పట్టారు. గ్రామస్తులు నుదుట కుంకుమ తిలకాలు, కర్పూర హారతులతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ పాలన కావాలంటే అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, PSCS అధ్యక్షులు పొన్నాన దాలినాయుడు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు అప్పన్న, సుడా చైర్మన్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా, JCS కన్వీనర్ సురంగి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
2023-24 ఖరీఫ్ మార్కెట్ సీజన్ ప్రారంభమైన అక్టోబర్ 1 నుండి ఈ ఏడాది మార్చి 31 వరకు 45.44 మిలియన్ టన్నుల బియ్యం మాత్రమే సేకరించినట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. గతేడాది 49.01 మిలియన్ టన్నులు సేకరిస్తే ఈ ఏడాది టాప్గా 45.44 మిలియన్ టన్నులను మాత్రమే సేకరణ జరిగిందని ఎఫ్సిఐ తెలిపింది. అయితే ప్రభుత్వం 52.5 మెట్రిక్ టన్నుల లక్ష్యంగా పెట్టుకోగా ఛత్తీస్గఢ్ ఫిబ్రవరి 4 నాటికి 8.3 మిలియన్ టన్నులు సేకరించిందని ఎఫ్సిఐ తెలిపింది. గతేడాది 5.87 మిలియన్ టన్నులు సేకరించిన ఛత్తీస్గఢ్ ఈ ఏడాది తన లక్ష్యాన్ని మించి 7.82 మిలియన్ టన్నులు సేకరించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బియ్యం కొనుగోళ్లను పరిశీలిస్తే ప్రతి ఏడాది పశ్చిమ బెంగాల్ ప్రధాన బియ్యం ఉత్పత్తి గల రాష్ట్రంగా ఉంటుంది. కాగా గతేడాది 2.07 మిలియన్ టన్నుల సేకరణ అయితే ఈ ఏడాది 0.78 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో బియ్యం కొనుగోళ్లు తగ్గిందని, ఆంధ్రప్రదేశ్లో 36%, తెలంగాణలో 28% తగ్గుదలగా అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందరికీ ఇంటి వద్దకే తక్షణం పెన్షన్ అందజేయాలని కోరుతూ సోంపేట ఎంపీడీఓకి శాసనసభ్యులు బెందాలం అశోక్ కోరారు. 2వ తేదీ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం పెన్షన్లు అందించకపోవడంపై వైసీపీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారైన పెన్షన్దారులపై రాజకీయాలు పనికిరావని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్దకే తెచ్చి అందిస్తామని తెలియజేశారు. రూపాయలు ప్రజల సొమ్ముతోని హానరోరియం ఇస్తూ ప్రభుత్వానికి పని చేయకుండా పార్టీకి పనిచేసే విధంగా ఒక ప్రణాళిక రచించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే ఉమ్మడి ఏవైతే జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఉమ్మడిగా వాలంటీర్లని ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాల్లో పాల్గొకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్తగా వాలంటీర్లని పెన్షన్లు పంపిణీ చేయకూడదు, ఈ 2 నెలలు కూడా వాలంటీర్లు అలాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కానీ అలాగే కోర్టులు కానీ చెప్పినటువంటి సందర్భం ఉంటే దాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి నెపం నెట్టే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక వికృత క్రీడకి తెరలేపడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ సెక్షన్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన పైడి కోటేశ్వరరావును ఆయన బాల్యమిత్రులు విభూది సూరిబాబు భాషాలు మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. బదిలీపై జిల్లాకు రావడం తమకెంతో సంతోషంగా ఉందని సూరిబాబు అన్నారు. తమ చిన్ననాటి మిత్రుడు ఉన్నత స్థాయిలో ఉండడం తమకు గర్వకారణమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చెరుకు రసం తాగడం వలన పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చాలా మంది చెరుకు రసం త్రాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మనకు చెరుకు రసం కూడా విరివిగా దొరుకుతూనే ఉంటుంది. రుచిలోనే కాకుండా పోషక విలువల విషయంలో కూడా చెరుకు రసం చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. బాగా అలసటగా ఉన్నప్పుడు కానీ లేదంటే దాహం వేసినప్పుడు కానీ చెరుకు రసం తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. మన ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇది ఒక డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. చెరుకు రసం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తాయి. అలానే చెరుకు రసం తాగడం వల్ల కాలేయం పనితీరు బాగా మెరుగు అవుతుంది. చెరుకులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. అలాగే చెరుకు రసం తాగడం వలన సంతానోత్పత్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట. అంతేకాదు స్పెర్మ్ నాణ్యతను కూడా ఇది మెరుగుపరుస్తుంది. బాలింతలు ఈ చెరుకు రసం తాగడం వల్ల వాళ్ళలో పాల ఉత్పత్తి అధికం అవుతుంది. చెరుకు రసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అతివల అందానికి కూడా బాగా పనిచేస్తుంది. చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మేలైన నిగారింపుతో మెరిసిపోతుంది. అలానే మీ చర్మం మృదువుగా ఉంటుంది. అలానే చెరుకు రసం తాగడం వలన ముఖంపై ఏర్పడే మొటిమలు కూడా తగ్గిపోతాయి. చూసారు కదా చెరుకు రసం తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మరి మీకు వీలు కుదిరినప్పుడల్లా చెరుకు రసం తాగండి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమున్ తెలిపారు.
జిల్లాలో 732 సచివాలయాల ద్వారా ఒక్కో సచివాలయానికి సగటున 456 చొప్పున పెన్షన్లను పంపిణీ చేయవలసి ఉంటుందని అన్నారు. లబ్ధిదారులందరికీ పింఛన్ అందుతుందని తెలిపారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. మనలోని సహజ శక్తులే మన అనారోగ్యానికి నిజమైన ఔషధాలు. మనలోని బుద్ధి అంశాలే కష్ట సమయాలలో నిజమైన నేస్తాలు. ప్రపంచములో ఏ కాలంలోనూ ఏ తత్వవేత్త, ఏ న్యాయసూత్రాలు కూడా తపస్సు అంత విశ్వాసం, అంత అనుభవమును, అనుభూతిని ఇవ్వలేదు, సాధ్యం కాదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.